హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ కన్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, చేదుగా ఉంటుందని చెప్పి. కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ప్రాసెస్ నేను చేసినట్టు చాలా బాగుంటుంది, చేదు అనేదే ఉండదు. పీస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కాకరకాయ ఫ్రై ఇంట్లో ఉంటే అది అయిపోయే వరకు ఇంకా అదే కర్రీ వేసుకొని తింటాను. ఫ్రై అనమాట. మా నాయనమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట చేయటము. సేమ్ మా నాయనమ్మ ఎలా చేసిందో అలా అయితే ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే కాకరకాయ పైన పీల్ అయితే తీసేసేయాలి. తర్వాత పీసెస్గా కట్ చేసుకుందాం. మనము ఆల్రెడీ పండిపోయినాయి ఇలా ఆల్మోస్ట్, ఎందుకంటే తెచ్చి 1 వీక్ అయినా ఇంట్లో. సో చేయాలంటే ప్రాసెస్ కదా అని చెప్పి ఎక్కువగా పిల్లలు కూడా ఉన్నారు, ఫ్రై తినారని చెప్పి ఇన్ని రోజులు అయితే చేయకుండా ఫ్రిడ్జ్లో అలానే పెట్టాను. సో పండిపోవడానికి అయితే వచ్చాయి, ఇంకా చేసేద్దామని ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై అయితే చేశాను. సో మనం పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అందులో కల్లుప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా పిసకాలన్నమాట. అప్పుడు చేదు అనేది వస్తుంది, పసురు. సో ఈ స్టేజ్కి వచ్చేసాక దాంట్లో వాటర్ అయితే వేసేసి ముక్కలు బాగా చేతితో పిసికి ఒక ప్లేట్లోకి అయితే తీసి సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత మనము కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకొని మనం సపరేట్గా తీసి పెట్టేసుకున్న ఈ పీసెస్ చేదు నుంచి అవైతే ఆయిల్ అయితే వేసేయాలి. అవి వాటంతటా అవి వేగుతూ ఉంటాయి అన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ అయితే ఫ్రై చేయాలి. సో ఆ లోపు అయితే మనము కాకరకాయ ఫ్రైకి కావాల్సిన కారం అయితే చేసేసుకుందాము. ఫస్ట్ ఆల్రెడీ కారం అయితే మేము చిల్లీ పౌడర్ చేయించుకున్నది కాబట్టి రెడ్ చిల్లీస్ వేయకుండా కారం యాడ్ చేసుకున్నాను. అందులో కల్లుప్పు అలాగే వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకోకపోవడం మీ ఇష్టం అన్నమాట, ఆప్షనల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం కూడా యాడ్ చేస్తే. కారం రెడీ అయ్యింది. ఈలోపు కాకరకాయలు కూడా వేగిపోయాయి. మనం ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయలతో పాటు ఆనియన్ కూడా చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా కొంచెం దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను, అవి వేగాలి. సో నేను ఎండుమిర్చి యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఆ ఆనియన్స్ వేగిపోయాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ కోసం కారం ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేగాక. సో కారం కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం పక్కకు తీసి ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అనమాట. కాకరకాయ ఫ్రై మనం ప్రిపేర్ చేసుకునే కారంలోనే ఉంటుంది ప్రాసెస్ మొత్తము. ఫ్రై అయితే చాలా బాగా చేసుకోవాలి కాకరకాయ ముక్కలు, అప్పుడే చేదిపోతుంది. సో పైన ఇంకా గార్నిష్ లాగా కరివేపాకు అయితే వేసాను. నేను పోపులో వేయలేదు, చూసారు కదా మాడిపోతాయి అని చెప్పి. సో లాస్ట్ ఫైనల్ అయిపోయాక అయితే కరివేపాకు వేసాను. ఆ వేడికైతే కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో అలా కాకరకాయ ఫ్రై చేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుందో అసలుకి. ఇంక ఇష్టమైన కర్రీ ఉంటే 2 ముద్దలు ఎక్కువనే తింటాం కదా, నేనైతే 2 టైమ్స్ తిన్నాను వేసుకొని. నాకైతే కడుపు నిండిపోయింది. నాకైతే చాలా బాగా ఇష్టం అన్నమాట ఈ కాకరకాయ ఫ్రై అనేది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై. ఒకసారి ఎవరు ఫస్ట్ టైం చేయని వాళ్ళు కూడా ట్రై చేస్తే చాలా బాగా కుదురుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను, మా నాయనమ్మ ఎలా చేస్తుందో నాకు ప్రాసెస్ తెలుసు కాబట్టి. సో ట్రై చేశాను, వచ్చింది. దీంట్లో పీనట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ లాస్ట్లో ఫ్రై చేసి, కాకపోతే ఇంట్లో లేవు కాబట్టి యాడ్ చేసుకోలేదు. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నేను బెల్లం కూడా యాడ్ చేశాను కదా, ఆ స్పైసీనెస్ తగులుతున్నప్పుడు స్వీట్నెస్ కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఒక్కొక్క పీస్ అయితే ముద్దలో పెట్టుకొని తింటుంటే కాకరకాయ పీసు చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా వీడియో మొత్తం చూసాక ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.